హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని బాచుపల్లి వద్ద వాసవి అర్బన్ అపార్ట్మెంట్ వద్ద కొనుగోలుదారులు ధర్నాకు దిగారు. గడువు పూర్తయినా ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయలేదంటూ కూడా నిరసనకు దిగారు. వెంటనే అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలని, సమస్యపై అధికారులు స్పందించాలని బాధితులు కోరుతున్నారు. ఆగస్ట్ 2026 అంటున్నారు. ఇది మళ్ళీ ఆన్ పేపర్. సార్ మీరు మీ నోటుతో వైఫ్ అండ్ హస్బెండ్ మీ ఇద్దరు చెప్పారు. కోంపల్లిలో ఏం చెప్పారండి? 7,000 ఇస్తామని చెప్పారండి. ఆన్ పేపర్ కాదు, అందరి ముందు వర్డ్ ఇచ్చారు. దాదాపు 1,500 మంది 2,000 మంది. ఎప్పటి నుంచి ఇస్తా అన్నారు సార్? సెప్టెంబర్ నుంచి. ఇప్పుడు ఏమన్నారండి? జనవరి అన్నారండి. ఇది ఇంతమంది అబద్ధం. ఒక నిమిషం సార్, మీరు చెప్పండి. ఇప్పుడు ఇంతమంది ముందు చెప్పారు. సరే, నేను అబద్ధం ఆడుతున్నాను సార్. నేను అబద్ధం చెప్పడం వల్ల నాకు ఆయన ₹1,00,000 ఇస్తారు అనుకుందాం. ఇంతమంది అబద్ధం చెప్తారండి. సెప్టెంబర్ నుంచి ఇస్తాం సార్, కమిట్ చేసి ఉంటే. ఏమన్నారండి? ఒక్క నిమిషం. ఇదే మీడియా ముందు ఇందాక జనవరి అని చెప్పింది ఎవరండి? ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ చెప్పింది ఎవరండి? ఒకటి. రెండోది, ₹7,000 ఏ బేసిస్ మీద డిసైడ్ చేశారండి? ఏ బేసిస్ మీద డిసైడ్ చేశారండి? మేము ఎవరు అగ్రీ అవ్వలేదండి. దానికి 8 లక్షలు కట్టాము. 8 లక్షలు అప్పుడు 21 కట్టేసి 24 దాకా స్టార్ట్ అవ్వాలి ప్రాజెక్ట్. ఎందుకు బ్లాక్ స్టార్ట్ అవ్వాలో తెలియదు. మాకు చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళకి దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసు. ఒకటి ఎఫ్ఐఎల్ ప్రాబ్లం ఉంది, ఇంకోటి తెలుగు యూనివర్సిటీతో ప్రాబ్లం ఉంది. ఈ 2 ప్రాబ్లం పెట్టుకుని మొత్తం గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్. ఎందుకు డిలే అవుతుందో మాకు చెప్పట్లేదు. ఎవరో వీళ్ళు చలనం లేదు. ఇప్పుడు 21 8 లక్షలు కట్టాం. మళ్ళీ 24 స్టార్ట్ అయింది. ఇంతవరకు 8 లక్షలకు ఇంట్రెస్ట్ లేదు. మేము ఒక 24 తప్పకుండా అన్ని కడతాం. 90% కట్టేసాం మేము. ఇప్పుడు ఆ 90% కట్టడానికి మొత్తం ఆపేశారు. ఒక్కరు లేదు. మళ్ళీ మాకేం లెటర్ వస్తుంది కట్టమన్నారు. ఈ కట్టడానికి ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ వాళ్ళు రెంట్ ఇస్తా ఉంటారు. రెంట్ కూడా మొత్తం ఎవరంట మనం కట్టిన దాని మీద పర్సెంటేజ్ వేసుకొని ఎంత పర్సెంటేజ్ ఇచ్చారో అంతవరకు రెంట్ ఇస్తా ఉంటున్నారు. అసలు ఒక్కటి చెప్పేదానికి ఒక్కడ డాక్యుమెంట్ లేదు, ఒక్క ప్రూఫ్ లేదు. ఒక మీటింగ్ చెప్పినప్పుడు ఏదో నోటి విషయం మాట్లాడితే వెళ్ళిపోతారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని బాచుపల్లి వద్ద వాసవి అర్బన్ అపార్ట్మెంట్ వద్ద కొనుగోలుదారులు ప్రస్తుతం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కుమార్, గడువు పూర్తయిన ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయలేదంటూ అక్కడ ధర్నా చేసినట్టు తెలుస్తోంది. ఫ్లాట్స్ కొనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వెంటనే అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలని, సమస్యపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. ఏదైతే నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని ఏదైతే బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యంగా వాసవి అర్బన్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక కంపెనీ ఏదైతే భారీ ఎత్తున అపార్ట్మెంట్లు అయితే నిర్మించింది, ఇందుట్లో కొనుగోలు చేసిన కొనుగోలుదారులు ఈరోజు భారీ ఎత్తున నిరసనకైతే దిగారు. ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్కి సంబంధించి గడువు ఏదైతే ముగిసినా సరే వాళ్ళకి ఇంకా అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదంటూ కూడా అందుట్లో కొన్న కొనుగోలుదారులు అందరూ కూడా భారీ ఎత్తున అయితే నిరసన తెలియపరచడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ అపార్ట్మెంట్ అంటే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా వాసవి అర్బన్ అపార్ట్మెంట్స్ అంటూ కూడా ఈ అపార్ట్మెంట్ అయితే నిర్మించారు. ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఇందులో కొన్ని బ్లాక్స్ పరంగా చాలా అపార్ట్మెంట్స్ అయితే ఏదైతే ఫ్లాట్స్ అయితే కట్టడం జరిగింది. ఇందులోని 2 BHK 3 BHKకి సంబంధించి కూడా చాలామంది ఇందులో కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి గడువు ముగిసినా సరే వాళ్ళకి ఇంకా ఏదైతే అపార్ట్మెంట్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేయలేదు. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే 2024లోనే ఈ అపార్ట్మెంట్కి సంబంధించి గడువు అయితే ముగిసింది. కన్స్ట్రక్షన్ సంబంధించి ఒక కొద్దిగా నిర్ణీత సమయం అయితే ఇస్తారు. ఆ వరకు కూడా ఏదైతే ఈ అపార్ట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసి కొనుగోలుదారులకు అయితే అప్పగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 2024లోని దీనికి సంబంధించి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ పూర్తయినా సరే ఏదైతే కొనుగోలుదారులకు ఇంకా అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో కూడా వాళ్ళందరూ నిరసనకు దిగారు. వెంటనే తమ ఫ్లాట్స్తో పాటు అపార్ట్మెంట్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా భారీ ఎత్తున నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడికైతే చేరుకొని
కొనుగోలుదారులకు అందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ వాళ్ళు మాత్రం ఏదైతే ఈ అపార్ట్మెంట్కి సంబంధించి తమకు హ్యాండ్ ఓవర్ చేయాలి, లేదంటే భారీ ఎత్తున నిరసన ప్రదర్శిస్తామంటూ కూడా వాళ్ళు కొన్ని హెచ్చరికలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు మేనేజ్మెంట్తో పాటు గతంలో ఎన్నిసార్లు సంప్రదించినా సరే వాళ్ళ దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ రాలేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబస్తులు అందరూ కూడా తమ ఏదైతే ముఖ్యంగా డబ్బులన్నీ దాచుకొని మరి ఈ ఫ్లాట్స్ కొన్నట్లు కూడా వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు ఈ ఫ్లాట్స్కి సంబంధించి గతంలో ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేస్తామని ఇటు యాజమాన్యం చెప్పిన సమయంలోని ఇటు బ్యాంకులోని చాలామంది లోన్స్ తీసుకొని మరి దీనికైతే అపార్ట్మెంట్కి అయితే డబ్బులు అయితే కట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ ఈఎంఐలు చెల్లించడం, అలాగే ముఖ్యంగా తమ ఇంట్లో నివాసంలోని ఏదైతే అధిక ధరలతోని చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము, ముఖ్యంగా ఈఎంఐలు కడుతున్నాం. కానీ ఇక్కడ మాత్రం అపార్ట్మెంట్ యాజమాన్యం మాత్రం తమకు అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. ఒకవేళ కనుక నిర్ణీత సమయంలోని ఇప్పుడు కనుక హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఖచ్చితంగా భారీ ఎత్తున నిరసన తెలియజేస్తామంటూ కూడా ఇటు ఆ కొనుగోలుదారులు అయితే హెచ్చరించే పరిస్థితి అయితే ఉంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.